హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. నేనైతే బృందావన్ గార్డెన్స్కి వచ్చేసాను ఒక మ్యారేజ్ ఫంక్షన్కి. వచ్చిన తర్వాత ఎంట్రీలోనే మా ఆయన్ని చూస్తే 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ కెమెరా పట్టాడు. పెళ్లి కూతురు అండ్ వాళ్ళ రిలేటివ్స్ అయితే చాలా హడావిడి చేస్తున్నారు స్టేజ్ మీద. నేను మా ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాము. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత చూశాను కాబట్టి కొంచెం ముచ్చటేసింది. అందరూ చూసి మీరు ఫంక్షన్కి వచ్చారా లేక మీరు వీడియోస్ తీసుకోవడానికి వచ్చారా అనేసి అనుకున్నారు. ఇక ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతే నేను కాసేపు కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను మా ఆయన్ని తీయమంటే వాళ్ళని తీసి అంటే అలసిపోయారు కదా, నన్ను తీయడానికి కొంచెం హెసిటేట్ చేశాడు. సో ఇలా నేను కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తూ ఇలా మ్యారేజ్లో అయితే కొంచెం ఎంజాయ్ అయితే చేశాను. నాకైతే ఈ మ్యారేజ్‌లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, గార్డెన్ వచ్చేసి చాలా మంచిగా అనిపిచ్చింది. బట్ ఎండ ఉంది కాబట్టి కొంచెం అట్లా ముందుకు నడుచుకుంటూ వచ్చి, మా ఆయనకి నేను హ్యాండ్ ఇస్తున్నాను. కానీ మా ఆయనకు అర్థం కాలేదు. అలా హ్యాండ్ ఇస్తే నడుచుకుంటూ తీసుకెళ్ళిపోవాలి అనేసి. సో, ఇలా మా వ్లాగ్ అయితే అయిపోయింది. ఫోటోస్ దిగి అలసిపోయాం కాబట్టి కూలర్ ముందుకైతే వచ్చి కూర్చున్నాం. అక్కడ కూర్చున్న తర్వాత మా ఆయన ఏమంటున్నారంటే, "నువ్వు దేనికొచ్చావు? ఫంక్షన్‌కొచ్చావా? లేదంటే కూలర్ ముందు కూర్చోవడానికొచ్చావా? కూలర్ ముందు కూర్చునే దానివైతే ఇంట్లోనే ఉండొచ్చు కదా!" అనేసి అన్నాడు మా ఆయన నాతోటి. సో, ఇది మ్యారేజ్ వ్లాగ్. ఇంకా మేమైతే కొంచెం ఎంజాయ్‌మెంట్ అయితే చేసేసాం. ఇది లాస్ట్‌లో అందరూ ఎళ్ళిపోయిన తర్వాత హాల్ ఖాళీగా ఉంది. నా కోసమే వెయిట్ చేస్తుంది అనేసి ఇంకా కొంచెం క్లిప్స్ అయితే తీసుకున్నాను. అలా తిరుగుతూ ఉంటే చాలా క్యూట్‌గా ఉన్నాను ఈ డ్రెస్‌లో. 2 ఇయర్స్ బ్యాక్‌ది. సో, ఫస్ట్ టైమ్ అయితే నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. క్యాట్ వాక్ చేస్తూ వచ్చాను. మా ఆయన్ని నేనేమడిగాను అంటే, "క్యాట్ వాక్ చేస్తూ వచ్చాను కదా! నా క్యాట్ వాక్ ఎలా ఉంది? అలా హ్యాండ్ ఇస్తే ఎప్పుడైనా తీసుకోవాలి కదా!" అనేసి అంటున్నా నేనైతే. సో, ఇది వచ్చేసి ఫైనల్‌గా బృందావన్ గార్డెన్స్. మేమైతే రిటర్న్ అయిపోయాము. బాయ్ ఫ్రెండ్స్. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా!